టీ20 వరల్డ్ కప్ వేడి అప్పుడే మొదలైంది. మెగా ఈవెంట్ గురించి మాజీలెవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. టీమిండియా ఎంపికపై అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఓపెనర్లుగా ఎవరాడాలన్న దానిపై తన అభిప్రాయం చెప్పాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీనే ఓపెనర్ గా బరిలో దిగాలన్నాడు. ఏజ్ అనేది మ్యాటరే కాదన్నాడు. టీ20లో యువ ప్లేయర్లే ఆడాలనే నిబంధనేమీ లేదన్నాడు. అయినా టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ ఇప్పటికీ ఆడుతున్నాడు అని గుర్తు చేశాడు. లాంగ్ ఫార్మాట్ లో 30 ఓవర్లు వేయగలుగుతున్నాడని చెప్పుకొచ్చాడు. అంతెందుకు, ఐపీఎల్లో ధోనీ కూడా అద్దరగొట్టేస్తున్నాడు కదా అన్నాడు. వయసు 40లో ఉన్నా సిక్స్లు కొట్టడంలో తగ్గడం లేదన్నాడు. ఇక్కడ చూడాల్సింది వయసు కాదని సిక్స్లు కొడుతున్నాడా లేదా అన్నదే ముఖ్యమన్నాడు. 40లో ఉన్న ధోనీ, ఆండర్సన్ మెరుగ్గా రాణిస్తున్నప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు ఆడించకూడదు అన్నాడు. ఓపెనర్ గా కోహ్లీనే బెస్ట్ చాయిస్ అన్నాడు. కాకపోతే టీ20 వరల్డ్ కప్ లో ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి అన్నాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలన్నాడు. 40 బంతుల్లోనే సెంచరీ కొట్టగల సత్తా కోహ్లీలో ఉందన్నాడు. రోహిత్ కు ఓపెనింగ్ పార్ట్నర్ గా విరాట్ ను ఎంపిక చేయాలి అన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నాడు. నిజానికి ఐపీఎల్లో మాజీ కెప్టెన్ ఓపెనర్ గానే ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభాలు అందిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో దూసుకుపోతున్నాడు. గతంలో అంతర్జాతీయ టీ20లోనూ ఓపెనర్ గా ఆడిన అనుభవం ఉంది. రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభించిన అనుభవమూ ఉంది. 3 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ తో 5వ టీ20లో విరాట్ ఓపెనర్ గా బరిలో దిగాడు. ఆ మ్యాచ్ లో రోకో జోడీ దుమ్ము రేపింది. టీమిండియాకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఆ మ్యాచ్ లో కోహ్లీ 52 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 34 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో రెగ్యులర్ గా అయితే 3వ స్థానంలో కోహ్లీ ఆడతాడు. కానీ ఐపీఎల్లో 3వ స్థానంలో సూర్య రాణిస్తున్నాడు. ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. దీంతో వన్ డౌన్ లో సూర్యనాడించి కోహ్లీని ఓపెనర్ గా పంపించడమే బెటర్ అనే వాదన కూడా ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్నందున రోహిత్ శర్మకు సరైన ఓపెనింగ్ పార్ట్నర్ కోహ్లీనే అని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ మాత్రం రిజర్వ్ ఓపెనర్ స్లాట్ కోసమే పోటీ పడాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నారు. సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.